హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాలు. సో రాజ్ వచ్చాడు, స్పెషల్ ఏంటి, రెసిపీ ఏంటి అని వెయిట్ చేస్తున్నారా? ఆ రెసిపీ ఏంటో తెలియాలంటే మనం ఇప్పుడు బర్కత్పురాలో ఉన్న పద్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం. సో ఒకసారి పద్మ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందామా, హాయ్ చెప్దామా? చలో. ఓకే, మరి పద్మ గారు మన పక్కనే ఉన్నారు. తనతో మాట్లాడి ఇవాళ తను ఏ రెసిపీ చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్తే రాజ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. పక్కన కూడా ఎవరన్నారు? నమస్తే. శ్వేత. శ్వేత, ఓకే. తను నీరు ఫ్రెండ్. ఓ, తను కోడలు అవుతుంది నాకు. ఓకే. సో మొత్తానికి చూడటానికి మాత్రం అందరూ ఫ్రెండ్స్ గ్యాంగ్ లాగే ఉన్నారు. ఫ్రెండ్స్. ఓకే, సో ఈ రోజు ఈటీవీ అభిరుచి ఊరగాయలు వడియాలు మీ ఇంట్లో మీతో. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది రాజ్, ఎందుకంటే మన అభిరుచి ఛానల్లో స్టార్టింగ్ నుంచి కూడా చెట్పట్లో నేను చాలా ఎపిసోడ్స్ చేశాను. అదే ఈరోజు స్పెషల్గా సమ్మర్లో పచ్చళ్ళ సీజన్లో పచ్చడి కోసం మా ఇంటికి రాజ్ వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సూపర్. సో పద్మ గారు, ఇవాళ మా అందరి కోసం మీరు ఏ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు మనం రెగ్యులర్గా అందరం చేసుకుంటాము మామిడికాయ తురుము. ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట. చేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టేసి చూడొచ్చా? చూడొచ్చు. ఓకే, తినేసి పుల్లగా ఉంటుంది. ఎలా ఉంది? చాలా పుల్లగా ఉంది. చాలా పుల్లగా. ఇలా పుల్లటి మామిడికాయలతోటి తురుము చేసుకోవాలి. చేసుకొని దీన్ని మనము పచ్చడిలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీన్ని తొక్కు అంటారు తెలంగాణలో, మామిడికాయ తొక్కు. సో పద్మ గారు, ఈ మామిడికాయ తురుము పచ్చడి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. అలాగే, మామిడికాయ తురుము 1 కేజీ, వేయించిన జీలకర్ర 2 స్పూన్లు, ఇంగువ 1 స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 2 టీ స్పూన్లు, నూనె 1 కప్పు, పసుపు తగినంత, కారము 1/2 కప్పు, ఉప్పు 1 కప్పు. మామిడికాయ ముందుగానే మనం తురిమి పెట్టుకొని 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. రాజు, నేను ఇది ఆల్రెడీ ఎండలో పెట్టి రెడీగా పెట్టేశాను అనమాట. ఇది మనము ఈ ప్లేట్ లో వేసేసుకుందాము. దీనికి ఏంటంటే మనం బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, మామూలు పులుపు కాదు. 1 కేజీ మామిడికాయ తురుము తీసుకున్నాం రాజు మనము. దీనికి కారం వేసాం. కారం, అలాగే సాల్ట్. ఓకే, ఇది నార్మల్ రెగ్యులర్ సాల్ట్ ఏనా? ఇదేంటంటే ఈ పచ్చడి కోసం స్పెషల్ గా దంచిన ఉప్పు దొరుకుతుంది. ఓకే, అదే అన్నమాట. అలాగే పసుపు 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఇలా కలుపుకోవాలి. రాజు, నీకు ఇప్పుడు ఒక చిన్న పని చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మనం వేయించిన జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు అంతా వేసుకుందాము. ఓకే, అలాగే మెంతులు కూడా వేయించింది, ఇవి 2 స్పూన్లు. ఇది మిక్సీ పట్టేసేయండి. సో పద్మ గారు, మీరు ఇచ్చిన జాబ్ నేను సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. చాలా మంచిగా మెత్తగా నేను నా స్వయం కృషితో ఫినిష్ చేశాను. నా దగ్గరికి వచ్చానంటే చేయకపోతే నేను ఊరుకోను కదా. ఇదేంటంటే చేస్తాం. జీలకర్ర మెంతులు పొడి చేసుకుందాము. ఇది ఇందులో వేసేసుకుందాము. జీలకర్ర మెంతులు పొడి. రాజ్, ఎంత బాగా చేసావు రాజ్. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా ఎన్నో రకరకాలవి మిక్సీ పెడతాను. నెక్స్ట్ మిక్సీ పట్టడమే కాదు, నిన్ను కూడా నాలాగా ఒక ఎక్స్పర్ట్ లాగా తయారు చేసేస్తాను. ఓకే, షూర్ గా నేర్చుకుంటాను. ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. రాజు, నువ్వు కలుపు, నేను తాలింపు వేస్తాను. ఓకే, ఆయిల్ వేస్తున్నాను రాజు ఇందులో. 1 కప్పు ఆయిల్. ఇదేంటంటే పల్లి నూనె. పద్మ గారు, మీరు అసలు ఎప్పటి స్టార్ట్ చేశారు ఇలాగా? నేను ఒక 14 ఇయర్స్ అవుతుంది రాజు. 14 ఇయర్స్ నుంచి. ఎలా కలిగింది మీకు ఆ ప్యాషన్? ఫ్యాషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే చేసేదాన్ని కాదు, మా అమ్మ చేస్తున్నా, అక్కయ్య వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళ వెనకాల చూస్తూ ఉండేదన్నమాట, అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని.
ఓకే. అలా ఏంటి ఒకసారి ఏదో ఒక కాంపిటీషన్ కి వెళ్ళాను. ఆ కాంపిటీషన్ కి కూడా ఎలా అంటే మా ఫ్రెండ్స్ నువ్వు చాలా బాగా చేస్తావు, టేస్టీగా చేస్తావు, నువ్వు కంపల్సరీ రావాల్సిందే అని చెప్పి ఫోర్స్ చేశారు. వెళ్తే ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. అప్పటి నుంచి నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా, ఏ షోస్ కి వెళ్ళినా కూడా అది నేనే విన్నర్. అక్కడ కూడా ఇలాగే అందరితో చేయిస్తారా? లేదు, నేనే చేస్తాను. అక్కడ చేయించే దగ్గర చేయిస్తాను, చేసే దగ్గర నేను చేస్తాను. అబ్బా సాంబా రాసుకో, భలే వచ్చింది ఫ్లోలో. ఓకే, రాజ్ ఆయిల్ హీట్ ఎక్కింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇందులో ఒక స్పూన్ ఆవాలు సన్నవి, అలాగే ఇంగువ మస్ట్ గా వేస్తారు కదా ఆవకాయలో. సో మామిడికాయ తురుము పచ్చడి చాలా అద్భుతంగా అమోఘంగా రాబోతుంది. ఎందుకంటే రాజ్ స్వయం కృషితో ఇది మిక్స్ చేస్తున్నాడు కాబట్టి మన పద్మ గారి ఆధ్వర్యంలో. బాగా కలిపాను మొత్తానికి. చాలా చాలా బాగా కలిపావు రాజు. ఆ చేతులు కూడా ఎర్రగైపోయాయి. జాగ్రత్త, ఎర్రగైపోయాయి కదా అని కళ్ళల్లో పెట్టుకోకు, ఆ తర్వాత మళ్ళీ నన్ను తిట్టుకుంటావు. ఓకే, నోట్లో పెట్టుకో, పర్లేదు. బాగుంది, శభాష్ శభాష్. ఈ తాలింపు మనం ఈ పచ్చడిలో వేసుకుందాం. ఎలా ఉంది పచ్చడి ఇప్పుడు చూడటానికి రాజ్? చాలా అద్భుతంగా ఉంది. ఇందాక నేను మిక్స్ చేసేటప్పుడు సగం ప్రాసెస్ లో ఉన్నప్పుడు టేస్ట్ కూడా చేశాను. నాకు అప్పుడే అర్థం అయిపోయింది చాలా చాలా సూపర్ గా ఉండబోతుందని. సో నేను చెప్పడం కంటే కూడా శ్వేత గారిని అడుగుదాం. సో మీరు చెప్పండి శ్వేత గారు. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఊరగాయ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతకీ మీ కోడలు అన్నారు కదా, ఎలా కోడలు? మా కజిన్ అవుతారు అనమాట. వీళ్ళ అత్తయ్య గారు నాకు తోటి కోడలు వరుస అవుతారు. ఓకే, ఇది ఏదో కింద పడకుండా సైకిల్ నేర్చుకున్నంత కష్టంగా ఉంది. ఇంకొకసారి చెప్పండి. అంటే జాయింట్ ఫ్యామిలీలో రిలేషన్స్ అలాగే ఉంటాయి అనమాట మనం మెయింటైన్ చేస్తే. మా అత్తగారి వాళ్ళ అక్క కోడలు నాకు తోటి కోడలు అవుతుంది అనమాట. ఆ తోటి కోడలికి కోడలు నాకు కోడలు అవుతుంది. ఓకే, ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. మొత్తానికి మీ కోడలు, నేను ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నీరు గారు. ఖతర్నాక్ జబర్దస్త్ కనిపిస్తుంది. సో నీరు గారు అంటే అది బాగుంది, అందంగా ఉంది, ఎర్రగా ఉంది, అలా కాకుండా ఖతర్నాక్ గా ఉంది, జబర్దస్త్ గా ఉందని నిజంగా మళ్ళీ మన తెలంగాణ రుచుల్ని గుర్తు చేస్తారు. మీకు విషయం చెప్పనా, పక్కా తెలంగాణ పోరి ఇది. పక్కా అందుకే అట్లా చెప్పింది అనమాట. ఓకే, రాజ్ చూసావు కదా ఎంత ఈజీగా రాజ్ చేసుకునేటట్టుగా నేను చేసి చూపించాను. అంటే ఇంట్లో ఇళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ అయినా కానీ, లేదంటే జాబ్ చేసే వాళ్ళైనా కానీ, పిల్లలైనా కానీ, బ్యాచులర్స్ అయితే ఇంకా డెడ్ ఈజీ అనమాట ఈ పచ్చడి చేసుకోవటం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్ చేశాడు కాబట్టి ఎవరైనా చేసుకుంటారు ఈ పచ్చడి. అంటే మీరు నన్ను తిట్టారా, పొగిడారా? పొగిడాను బాబు, తిట్టినాను. ఎలా అనుకుంటున్నావు? అంటే నేనే చేయగా ఎవరైనా చేయొచ్చు అన్నారు కదా, అదే మరి ఇన్స్పిరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? నెక్స్ట్ మనం ఇంకా జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది ప్రిపేర్ అయిపోయింది, మామిడికాయ తురుము పచ్చడి. ఓకే, ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది రాజ్. 1 year వరకు? ఓ, మనం మెజర్మెంట్ తో వేసేసాం కదా. ఓకే, కొన్ని ఆవకాయలు జాడీల్లోనే వేస్తూ ఉంటారు అని అంటుంటారు కదా, వేయాలంటారు. సో దీన్ని ఇలా తీసుకోవచ్చు, గ్లాస్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, అయినా కూడా 1 year ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ జాడీకి ఈ గ్లాస్ బాటిల్స్ కి? అంటే ఇదేంటంటే గాజు బాటిల్లో కానీ జాడీలలో కానీ మనం ఇందులో వాడిన పులుపు, కారపు, నూనె, ఉప్పు, పసుపు అన్ని వేసేసాం కాబట్టి ఇందులో చెడిపోవటానికి ఆస్కారం లేదు. అదే స్టీల్ డబ్బాలలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలలో కానీ, ఇంకా వేరే ఎందులో వేసినా కూడా అవేంటంటే తుప్పు పట్టేస్తాయి అనమాట. కొన్ని రకాలైన ఇవి ఫ్యాషన్ గా కనిపిస్తుంటాయి జార్స్ అలాంటివి, అవి కూడా ఏంటంటే అందులో కూడా డ్రై అయిపోతుంటాయి పచ్చళ్ళు. అలా కాకుండా ఇలాంటి జాడీలు కానీ, లేకపోతే ఇలాంటి గ్లాస్ బాటిల్స్ లో కానీ పెట్టుకుంటే ఎప్పుడు కూడా పాడైపోవు, నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. సో ప్లాస్టిక్ జోలికి వెళ్ళకూడదు. ఓకే రాజ్, గిఫ్ట్ ప్యాక్ మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయ తురుము పచ్చడి, ఆహా, చూడగానే నోరు ఊరిపోతుంది నాకు. సో రెడీ అయిపోయింది. అందులో సగం నా శ్రమ కూడా ఉంది. అఫ్ కోర్స్ అది మీరు అందరూ చూసారు. సో మొత్తం నీ శ్రమే అనుకో, సగం అన్నాను, మొత్తం అనుకో. లేదు మీ సపోర్ట్ కదా, సగం అని కొంచెం బాధతో చెప్తున్నా కదా, అందుకే మొత్తం నేనే చేశాను. కానీ టేస్ట్ మాత్రం నేను మిక్స్ చేయడం వల్ల వచ్చింది, అది అందరికీ తెలిసింది, ఎందుకంటే చూస్తున్నారు. సో పద్మ గారు, దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. పర్మిషన్? నేను చేపిస్తాను కదా, మీరే చేయిస్తాను టేస్ట్. ఓకే, ఎలా? దిగో రైస్, వావ్, అన్నంలో పచ్చడి వేసి కలిపి, ఆహా,
మా నానమ్మ వాళ్ళు ఆవకాయలు పచ్చళ్ళు చేసినప్పుడు ఇలాగే ఆ లాస్ట్లో వేడివేడి అన్నం వేసి కలిపి పెట్టేవాళ్ళు. నాకు ఆ డేస్ గుర్తొస్తున్నాయి చూస్తుంటే. కానీ ఇవాళ రేపు ఇలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లేదు పద్మ గారు. ఇది మనం చూసి నేర్చుకుంటారు. సో ఎక్కడి నుంచైనా నేర్చుకోండి. పద్మ గారు నోరు ఊరిపోతుంది చూస్తుంటే. బట్ రెడీయా? ఓహో, థ్యాంక్ యూ సో మచ్. మరి మన గెస్ట్లకి నోరు ఊరిపోతుంది. సో నీరు గారు, శ్వేత గారు టేస్ట్ చేద్దాం. రెడీ? 1 2 3. 1 సెకండ్. పోయింది కొంచెం. 1 సెకండ్. టేస్ట్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అంతకంటే ముందు మన వాళ్ళందరి కోసం ఈ మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు, అది తయారు చేసే విధానం మరొకసారి మీ అందరి కోసం. ఈ మామిడికాయ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 kg, వేయించిన జీలకర్ర 2 స్పూన్లు, ఇంగువ 1 స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 2 టీ స్పూన్లు, నూనె 1 కప్పు, పసుపు తగినంత, కారం 1/2 కప్పు, ఉప్పు 1 కప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా మామిడికాయ తురుము 1 kg తీసుకుని అందులో కారం, ఉప్పు వేసి తర్వాత 1 స్పూను పసుపు వేసి మొత్తం కలపాలి. తర్వాత మిక్సీలో వేయించిన జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు వేసి మిక్సీలో పొడి చేయాలి. ఈ పొడిని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచి అందులో 1 కప్పు నూనె వేసుకుని వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అందులో 1 స్పూన్ ఆవాలు, ఇంగువ వేసిన తాళింపుని ముందుగా చేసుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత గాజు సీసాలో వేసి 3 రోజులు పక్కన ఉంచాలి. అంతే, మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం టేస్ట్ చేయటం. రెడీ? 1 2 3. 1 సెకండ్. ఓకే ఓకే, నేను జస్ట్ కిడింగ్. టేస్ట్ చేద్దాం 1 2 3 గో. నిజంగా అద్భుతంగా ఉంది. పద్మగా టైమే తెలియట్లేదు, ఎంత తింటున్నావో తెలియట్లేదు. సో నీరు గారు, మామిడికాయ తురుము పచ్చడి ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అది లెక్క. సూపర్. సో ఫీడ్బ్యాక్ కూడా మీరు తెలుసుకున్నారు, ఖచ్చితంగా ఇంట్లో తయారు చేయండి. సో పద్మ గారు, నెక్స్ట్ మా కోసం ఏం తయారు చేసి చూపించిపోతారు? పెసర ఆవకాయ. పెసరపప్పుతో చేస్తామన్నమాట. ఇది కూడా నిల్వ ఉంటుంది, 1 year వరకు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. పెసరపప్పు, వేయించిన పెసరపప్పుతో చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మన పద్మ గారు ఇందాక చాలా చక్కటి మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసి చూపించారు, మనం టేస్ట్ చేసాం. సో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయాలి ఇంట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ పద్మ గారు, పెసర ఆవకాయ అన్నారు కదా, సో దాని గురించి చెప్పండి, దానికి కావాల్సిన పదార్థాలు. అంటే మనం మామిడికాయ పచ్చడిలో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. పల్లి ఆవకాయ, నువ్వుల ఆవకాయ, పెసర ఆవకాయ, మినపప్పుతోటి ఆవకాయ, కొబ్బరి ఆవకాయ చేస్తూనే ఉంటాం, ఏ వెరైటీస్. అందులో ఇదొక రకం పెసర ఆవకాయ, చాలా కమ్మగా ఉంటుంది. పెసరపప్పు మనము వేయించుకొని పొడి చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో పెసర ఆవకాయ కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా మా కోసం? ఓకే. వేయించిన పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 పావు సేరు, అలాగే 2 స్పూన్లు వేయించిన జీలకర్ర, 2 స్పూన్లు వేయించిన మెంతులు, 2 స్పూన్లు ఎండలో పెట్టిన ఆవాలు, 1 కేజీ మామిడికాయ ముక్కలు, 1 పావు సేరు కారం, 1 గిద్దెడు ఉప్పు, 1 పావు కేజీ నూనె, వెల్లుల్లిపాయలు, పసుపు తగినంత. ఫస్ట్ ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసిస్తాను, మిక్సీకి పట్టేసి. ఓకే. 1 పావు సేరు పెసరపప్పు. సో పెసరపప్పుని ఆల్రెడీ కాస్త మనం వేయించాకే మిక్సీ పట్టాలి. సో మొత్తానికి నన్ను మిక్సీ పట్టి నా పేరు కాస్త మిక్సీ రాజా అయ్యేలా ఉంది. ఓకే, పెసరపప్పు మిక్సీ పట్టేసాం చాలా సక్సెస్ఫుల్గా. ఒకసారి సక్సెస్ఫుల్ గా పట్టా కానీ ఇంకా కొంచెం పప్పులుగా ఉంది, కొంచెం అక్కడక్కడ పప్పులు కూడా ఉన్నాయి. ఇలా అయినా వేసుకోవచ్చు, కానీ అది తగిలితే బాగుంటది కదా, బాగుంటది. మనం ఏంటంటే ఆవకాయలో శనగలు కూడా వేస్తాము, ఆ విధంగా ఇలా కొంచెం బద్దలుగా ఉన్నా కూడా తినేటప్పుడు టేస్ట్ గానే ఉంటది. అది ముందు నాకు అర్థమైంది, అందుకే నేను చేశాను, నన్ను మీరు గుర్తించట్లేదు. కరెక్టే రా, చాలా బాగా చేసావు. ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం
అక్కడక్కడ బద్దలు కూడా ఉండేటట్టు. అవి తగులుతూ ఉంటే ఆ మజా వేరే ఉంటుంది. ఏమంటారు మీరు గారు? అదే సో అందుకే నేను టెక్నిక్ గా నేను అలా అసలు పట్టాను. చూసారా, ఒక్క రెసిపీ తోటి ఫస్ట్ ఒక తురుము పచ్చడి చేశాడు, నెక్స్ట్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. నేను చెప్పను కూడా చెప్పలేదు, ఎలా పట్టాలి అని కూడా నేను చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సో పద్మ గారు, ఇది అంటే మీ ఓన్ క్రియేషనా లేకపోతే అందరూ చేసుకుంటారా ఇలాగా? చేస్తారు, అందరూ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో కొద్దిగా జీలకర్ర, మిక్సీ జార్ తీసుకో, అయిపోలే నీ పని ఇంకా. ఓ సారీ. ఒక 2 స్పూన్లు వేయించిన జీలకర్ర, సో వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు, ఓకే, అలాగే ఎండలో పెట్టిన ఆవాలు. ఆవాలు ఎందుకు వేస్తున్నామంటే ముక్క క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది అనమాట, గట్టితనం ఉంటుంది, అందుకని ఆవాలు. ఓకే, జీలకర్ర మెంతులు మాత్రం కాస్త వేయించాలి, ఆవాలు మాత్రం ఎండలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మన మిక్సీ రాజా, కమాన్. సో పద్మ గారు, మీరు ఇచ్చిన జాబ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. సో ఎలా మిక్సీ పట్టానో చూడండి. చాలా బాగా పట్టావు. ఇప్పుడు ఇందులో మనం కొలతగా వేసుకుందాము. ఇది పావుసేరు, దీంట్లో కారం వేసుకుందాం. ఇది పచ్చడి కారము. ఓకే, పావుసేరు కారం. పావుసేరు కారం. ఓకే, అంత కారం వేస్తారు? బాగా ఘాటుగా ఉంటుందేమో. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం పడుతుంది. ఓకే, అలాగే దీంట్లో హాఫ్ ఉప్పు. ఓకే, ఇది గిద్దె అన్నమాట. గిద్దె. గిద్దె అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 250 గ్రామ్స్ లో హాఫ్ అన్నమాట. 125 గ్రామ్స్. ఓకే, 125 గ్రామ్స్ వేసాను. అలాగే ఎందుకంటే మనం ఇందులో కొంచెం పెసరపొడి కూడా ఒక పావు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. దానికి తగ్గ కొంచెం మరీ ఎక్కువ పట్టదు, కొద్దిగా కొసరు. అలాగే పసుపు, 1 స్పూన్ పసుపు. వెల్లుల్లిపాయలు. వెల్లుల్లి నా ఫేవరెట్. ఇది హెల్త్ కి, హార్ట్ కి చాలా మంచిది. అవును, తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా 2-3 తింటారు, తెలియని వాళ్ళు కంపల్సరీ ఒక 1 or 2 వేసుకుంటే చాలా మంచిది. అవును. ఇవన్నీ ఈ పొడి అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మాక్సిమం చేతితో కలిపితేనే పచ్చడి అంటేనే చేయపడాలి. ఇది ఎంత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా 1/2 లీటర్ వేసుకోవాలి. ఇది వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ అసలు వేడి చేయకుండానే పచ్చి నూనె అంటారు కదా, సో అలాగే మనం మిక్స్ చేసుకోవచ్చు. పద్మ గారు, ఇప్పుడు కొంచెం మంది వేడి చేసేస్తారు ఆయిల్, కొంచెం మంది పచ్చి చేస్తారు. ఇప్పుడు మీరు వేసినట్టు అసలు దీంట్లో డిఫరెన్స్ ఏంటి? ఎస్, మంచి క్వశ్చన్. ఇంతకుముందు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ఏంటంటే చాలా పవర్ ఎక్కువగా ఉండేది అనమాట, ఘాటు ఎక్కువగా ఉండేది. అంత ఘాటు మనము తినలేకపోయే వాళ్ళం కాబట్టి నూనె వేడి చేశాక అందులో వేసి అది చల్లగైన తర్వాత పచ్చడి కలిపేవాళ్ళు అనమాట, ఆ ఘాటు కొంచెం తగ్గించుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే మనం పండించే పంటలలో అన్నింట్లో కూడా ఎరువులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ పవర్ అనేది తగ్గిపోయింది. అందుకని చెప్పేసి అలా పచ్చిదిగానే ఇప్పుడు కలుపుతున్నారు. రాను మనకు 1 year నిలువ ఉండాలి కదా, అందుకని మనం కాలానికి తగ్గట్టుగా మనం మార్పులు చేసుకుంటుండాలి, అంతే, అంతకు తప్పించి ఇంకేం లేదు. సో ఇప్పుడు ఘాటు వస్తుందంటారు. మాక్సిమం దీనికి అసలు నాకు స్టవ్ కనిపించట్లేదు, అసలు స్టవ్ తో సంబంధమే లేదు. అంటే ముందు అన్ని వేయించి పెట్టేసుకున్నాను కదా, ముందు పౌడర్ కూడా మనం మార్నింగ్ మనం ఈ రోజు పచ్చడి పెట్టుకుంటాం అనుకున్నప్పుడు మార్నింగ్ అన్ని పౌడర్లు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా స్టవ్ మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముక్కలు వేసే రాజు, వేసేయమంటారా? కొన్ని వేయి, కొన్ని వేయి. ఓకే ఓకే, ఇలా అన్ని కొద్దిగా కలుపుతూ మనం బాక్స్ లో పెట్టేసుకోవాలి. సో పెసర ఆవకాయని మాత్రం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుతున్నాం, అన్ని ఆవకాయలాగా ఒకేసారి వేసి కాకుండా. ఇలా మనం బాటిల్లో తీసేస్తాం. ఈ కారం అంతా కూడా ముక్కకి ఇలా పట్టేటట్టుగా బాగా కలపాలి. అప్పుడు మన ముక్కలో ఉన్న పులుపు కూడా ఈ ఉప్పు కారానికి పట్టి మనకి నీరు వచ్చేస్తుంది.
సో నీరు గారు మంచి సింగర్ అని కూడా నేను బయట విన్నాను. సింగరా? మంచి పాటలు మస్తు పాడతారు అని చెప్పి విన్నాను. సో ఈ లోపు మీ అందరి కోసం నీరు గారు మంచి పాట పాడతారు. మేము ఈ లోపు మొక్కలు కలుపుతూ ఉంటాం. డాన్స్ చేద్దాం ఖచ్చితంగా. మీతో డాన్స్ చేయించకుండా మిమ్మల్ని వదలను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 2-4 5-6. ఓకే మీరు 5-6 కానీ మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని ఇంకా తినాలని. కానీ ఒకటి నేను అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుంచి, మీ చెయ్యి పద్మ చెయ్యి ఇద్దరిది ఇప్పుడు కలిసి ఒక పచ్చడి అవుతుంది. ఆ టేస్ట్ ఇంకా ఖతర్నాక్ అనుకుంటారు. ఓహో సూపర్. నీరు గారికి ఒకసారి ఓ వేసుకోండమ్మా. ఆ పాట మీద లేదు కాన్సన్ట్రేషన్ అయితే పచ్చడి మీద ఉంది. సో నా హ్యాండ్ పద్మ గారి హ్యాండ్ కలిసింది కాబట్టి పెసర ఆవకాయ చాలా అత్యద్భుతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు నీరు గారు. రాజు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కుక్కాలి. ఇదేంటంటే పైన మొత్తం కారం పెట్టేసేయాలి. ఓకే. కింద ముక్కలు పెట్టేసి కొంచెం కారం ఉంచేసి ఈ ముక్క కనపడకుండా ఓకే ఇది కారం పెట్టేసుకోవాలి. సో ఇది కూడా అంటే వెయిట్ చేయాలా 2-3 days? 3 days. 3 days వెయిట్ చేయాలి. రాజ్ పెసర ఆవకాయ రెడీ అయిపోయింది. చూసావా ఎంత ఈజీ పచ్చళ్ళు తయారు చేసుకోవడం. చాలా ఈజీ. అంటే జనరల్ గా ఇంట్లో ఈ పచ్చళ్ళు చూస్తే భయం వేస్తుంది, ఎన్ని రోజులు చేస్తారు, ఎంత శ్రమ అని అనుకుంటాం. కానీ 15 నిమిషాల్లో ఒక్కొక్క రెసిపీ తయారు చేసేస్తారు. అంటే కొంచెం ప్రిపరేషన్ కి కొంచెం టైం పడుతుంది. మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవటం, ఇవన్నీ వేయించుకోవటం, ఒక 1/2 hour టైం స్పెండ్ చేసామంటే ఒక 5-6 రకాల పచ్చళ్ళు ఈజీగా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు. సంవత్సరం రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. కాస్ట్ కూడా మనకి ఎక్కువ పట్టదు. మనం చిన్న బాటిల్ చిన్న బాటిల్ కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటుంది బయట సూపర్ మార్కెట్ కి వెళ్ళి 100-200 మరి అన్ని కలిపినా కూడా అంత కాదు. సో చూసారు కదా, సూపర్ మార్కెట్ కి వెళ్తే మనకి ఇంత డబ్బా 100-200 అవుతుంది. సో అదే ఖర్చుతో ఎంత పెద్ద డబ్బా ఆవకాయ వచ్చిందో చూడండి. ఇందాక నీరు గారు మంచి పాట పాడారు. సో చాలా చక్కగా పాడారు. ఇన్స్టెంట్ లిరిక్స్ యాడ్ చేశారు. నిజంగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పెసర ఆవకాయ తినే రోజు. అరే వాహ్ 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 వాహ్. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ చేయొచ్చా లేదంటే 3 days ఆగాలి? ఇప్పుడు ఇందులో అన్నం కలిపేసుకోవచ్చు. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. వావ్. మళ్ళీ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడే. అదే టేస్ట్ అన్నమాట. ఆ చేతితోటి అన్నం పచ్చడి కలిపిన చేతితోటి అన్నం కలిపి చేతిలో ముద్దలు పెడుతుంటే ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం కలుపుకొని తిన్న టేస్ట్ రాదు. ఎవరికి వాళ్ళు కలుపుకొని తింటారు కదా, అలా ఆ టేస్ట్ రాదు. ఇలా కలిపితే ఆహా. ఓహో. దీంట్లో ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఆయిల్ వేసినా కూడా చాలా బాగుంటది. కొంచెం ఆయిల్ కూడా ఇందాక కూడా ఆయిల్ వేసారు, చాలా టేస్ట్ వచ్చింది. టేస్ట్. పద్మ గారు నిజంగా మీరు ఇలా కలపడం ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పుడు డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. శ్వేత గారు, నీరు గారు మీరేమంటారు? చిన్నప్పుడు అమ్మమ్మలు మా అమ్మలు చాలా బాగా కలిపి పెట్టేవారు. ఇది ఉంటే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాము, ముందు కూర్చొనేసి ముద్దలు పెట్టించుకొని నాకు ముద్ద అంటే నీకో ముద్ద. చూస్తున్న మన వ్యూవర్స్ అందరి కోసం టేస్ట్ చేసే లోపు ఈ పెసర ఆవకాయకి కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేస్తారో మరొకసారి. పెసర ఆవకాయకి కావలసిన పదార్థాలు: వేయించిన పెసరపప్పు పావుసేరు, వేయించిన జీలకర్ర 2 స్పూన్లు, వేయించిన మెంతులు 2 స్పూన్లు, ఎండలో పెట్టి ఉంచిన ఆవాలు 2 స్పూన్లు, మామిడికాయ ముక్కలు 1 kg, కారం పావుసేరు, ఉప్పు గిద్దెడు, నూనె 1/2 kg, పసుపు తగినంత, వెల్లుల్లిపాయలు. తయారీ విధానం: ముందుగా వేయించిన పావుసేరు పెసరపప్పుని మిక్సీలో పొడి చేసుకుని ప్లేట్లో వేసి మళ్లీ 2 స్పూన్లు వేయించిన జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఎండబెట్టి ఉంచిన ఆవాలు వేసి మిక్సీలో పొడి చేసి పెసర పొడిలో కలపాలి. తర్వాత పావుసేరు కారం, ఉప్పు గిద్దెడు, తగినంత పసుపు, వెల్లుల్లిపాయలు వేసి మొత్తం కలపాలి. తర్వాత 1/2 లీటర్ నూనె పోసి మళ్లీ కలపాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మొత్తం బాగా కలిపి గాజు సీసాలోకి తీసుకోవాలి. 3 రోజులు అలాగే ఉంచితే మన పెసర ఆవకాయ రెడీ. ఓకే, చూసారు కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. శ్వేత గారు తినలేదు, నా పార్టీయే. నీరు గారు మాత్రం తినేసరి చేయి ఖాళీ అయిపోయింది. ఇంకో ముద్ద పెట్టండి అమ్మా. ముద్ద ప్లేట్ ఇచ్చేస్తా. ఇచ్చేయండి, బాగా ఆకలిగా ఉంటున్నారు. ఆకలి కాదు, ఆతృత. ఎప్పుడు తినాలి అసలు, అది చేసినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. సాంబార్ రాసుకో, ఇది ఆకలి కాదు ఆతృత. ఓకే, రెడీ, 1 2 3 గో. నేను ఫస్ట్ చెప్తా ఎలా ఉంది. నేను చెప్తా అసలు ఆ పెసరపప్పు
తింటే ఆ ఫీలింగ్ కొంచెం తినైనా ఆలోచించాలి. కొత్త ఇప్పుడు మనం చేసాం, మనకు తెలుసు. ఎవరికైనా చేసిస్తే వాడు కొంచెం సేపు ఆలోచిస్తాడు ఇది ఏంటా అన్నట్టు. తినండి, మీరు లేటు తినడం లేటు, నేను అన్నిట్లో ఫస్ట్. అలాగే నీరు గారు, చిన్నపిల్లలు నాకు ముద్ద లాక్కొని తింటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి మీసాలు వస్తాయి కదా, మీకు కూడా వచ్చేది. మీసాలు ఏంటంటే గడ్డం కూడా వచ్చేస్తుంది, నేను అట్లా తింటా. సో నిజంగా పద్మ గారు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు అలా కలిపి పెట్టడం. ఇక ఇది 3 రోజుల తర్వాత తింటే ఎంత అమోఘంగా ఉంటుందో అర్థమైపోయింది. నివేద గారు, మీరు చాలా బాగుంటుంది. అది రా చేయబడింది కదా, ఇది గుర్తు పెట్టుకొని మీ ఇళ్లలో మిక్సీలు పట్టేటప్పుడు నన్ను పిలుస్తారేమో, అస్సలు కుదరదు. సో పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా మంచి పచ్చళ్ళు మీరు తయారు చేయడంతో పాటు వేడి అన్నం కలిపి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ రాజ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మామిడికాయ తురుము పచ్చడి అలాగే పెసర ఆవకాయ ఎలా తయారు చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. సో మరో రెసిపీతో మనం మళ్ళీ కలుద్దాం. నేను రాజ్, అండ్ అందరి తరఫున కూడా బాయ్ బాయ్.